అవమానాలు వదిలేస్తే రానివ్వండి, పర్వాలేదు. దేవుడి సెలవు లేకుండా ఏదీ రాదు. ఒకడు చొక్కా పట్టుకొని రోడ్డు మీద నేను నిలేసాడు, స్తోత్రం. వాడి చేతులతోనే వాడు వచ్చి నీ కాళ్ళు పట్టినట్టు దేవుడు చేస్తాడు. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. మీ ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోండి. మనస్సుని ఒత్తిడికి గురి చేసుకోకండి. మానసిక క్షోభను పెంచుకోకండి. వదిలేసేయండి. ఫ్రీగా ఉండండి. దేవుని యందలి విశ్వాసాన్ని బట్టి ధైర్యంగా ఉండండి. అవమానాలు వదిలేస్తే రానివ్వండి, పర్వాలేదు. దేవుడి సెలవు లేకుండా ఏదీ రాదు. ఒకడు చొక్కా పట్టుకొని రోడ్డు మీద నేను నిలేసాడు, స్తోత్రం. వాడి చేతులతోనే వాడు వచ్చి నీ కాళ్ళు పట్టినట్టు దేవుడు చేస్తాడు. కనీసం నీ చేతులు పట్టి ఉండడానికి చేస్తాడు. నమ్మి ధైర్యం తెచ్చుకోవాలి, కృంగిపోకూడదు. నా తండ్రి సెలవు లేకుండా నాకు అవమానం కలిగిద్దా? పొలం వేసావు, పంట పోయింది అనుకున్న దానిలోంచి మళ్ళీ రప్పిస్తాడు నీకు. పోయిన సంవత్సరం ఒక హాస్యం జరిగింది, ఒక అద్భుతం జరిగింది. పంట అంతా పోయిందన్నాను, వచ్చాడు ఒక తమ్ముడు. నేను విశ్వాసాన్ని బట్టి నేను ఎప్పుడు ధైర్యం, నాకు దేవుడు కార్యం చేస్తాడు. అంతా పోయింది అనుకుంటా వచ్చిన తమ్ముడికి ప్రార్థన చేసి చెప్పాను, నేను పోయింది అనుకున్న దానిలో నుంచే నీ పెట్టుబడి వచ్చింది, నీకు లాభం కూడా వచ్చింది పో అన్నా. పోయిన దానిలో ఇంకేం వచ్చింది? ఈ మాట నేను అతడితో చెప్పినందున, అతడు ఆ మాట నమ్మినందున పోయిందనుకున్న చేను తిరిగి పండటం మొదలుపెట్టింది. ఆయన ఆ స్త్రీతో ఏమన్నాడు? కుక్క పిల్లలు కూడా పిల్లల బల్ల మీద నుండి పడు ముక్కలు తినే కదా బతకాలి ప్రభువా అంటే, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే నీకు అగునుగాక అనే 2 మాటలు అనే ముందు ఈ మాట అన్నాడు. ఈ మాట నీవు చెప్పినందున. ఏ మాట నువ్వు చెప్పినందున? కుక్క పిల్లలు కూడా ఆ పిల్లల బల్ల మీద నుంచి పడే మొక్కలే తిని బతకాలి కదయ్యా అని తగ్గించుకొని విశ్వాసాన్ని కనపరిచి ప్రభువుని గౌరవించినందున, ఈ మాట చెప్పినందున, ఆ మాట పట్టించుకున్నాడు దేవుడు. బ్రదర్, అది అంశం ఈరోజు. మన మాట పట్టించుకునే దేవుడు. ఈ మాట నీవు చెప్పినందున అని స్పష్టంగా రాయించాడు. వెళ్ళుమో, ఆ దయ్యము నీ కుమార్తెను వదిలిపోయిందన్నాడు. కనీసం దయ్యాన్ని గద్దించలా, ఏమనలా. నువ్వు సామాన్యురాలివి కాదు, బలమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నావు. చెప్పాల్సిన మాట నువ్వు పలికావు కాబట్టి, అనాల్సిన మాట నువ్వు అన్నావు కాబట్టి పో, వచ్చింది పో, నీ కూతురికి విడుదల అన్నాడు. అమ్మా నీ విశ్వాసము గొప్పది, ఈ మాట నీవు చెప్పినందున ఇదిగో నీవు కోరినట్లే నీకు అగునుగాక. అక్కడ 2 మాటలు రాశాడు, ఇక్కడ 2 మాటలు రాశాడు. అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టు నీకు అగునుగాక అక్కడ మత్తయి సువార్తలో. మార్కు సువార్తలోనేమో ఈ మాట నువ్వు చెప్పినందున ఆ దయ్యం నీ కుమార్తెను వదిలిపోయింది పో. మొత్తం కలిపితే 4 మాటలు అక్కడ. ఆ పుస్తకం ఈ పుస్తకం కలిపి చదివితే. అందుకే అన్ని కలిపి చదువుకోవాలని చెప్పేది. స్తోత్రం. ఏ మాట చెప్పాలి? ఏ మాట చెప్పింది? కుక్క పిల్లనే అనుకోయా, నా పిల్ల కుక్క పిల్ల అనుకో, నేను కుక్కనే అనుకో, పర్వాలేదు. మరి మేం బతకాలంటే కూడా నీ దయ కావాల్సిందే అయ్యా. నువ్వు దేవుడు అయినప్పుడు పిల్లలని పట్టించుకునేది నువ్వే, కుక్క పిల్లలను పట్టించుకోవాల్సింది నువ్వే, అరచు పిల్ల కాకులకు అంత ఆహారం పెట్టాల్సింది నువ్వే నా దేవా. ఇంకెవరు పెడతారయ్యా? మరి ఇంకెవరు పెడతారు చెప్పు? నీ బాధ్యతే అయ్యా. వాళ్ళు బతకాలన్నా మేం బతకాలన్నా నువ్వు అందరికీ ప్రభువి కదా, నువ్వు అందరికీ దేవుడు. బాబా ఎంత విశ్వాసపు వాక్కు పలికిందో చూడ. నువ్వు యూదులకే దేవుడా, సరే పో అని పోలా. నువ్వు అందరికీ దేవుడు అని పలికిందాం. అది అక్కడ యేసుప్రభు ఆశ్చర్యపోయిన విషయం. అన్నా నా పంట అంతా పోయిందన్నా, పోయిందన్నా. తమ్ముడా భయపడద్దు, అందులో నుంచి నీ పెట్టుబడి తెలియదు, నీకు లాభం కూడా వచ్చింది. నేను ప్రార్థన చేస్తా తమ్ముడా,
నేను ప్రార్థన చేస్తా తమ్ముడు, ఆ పోయింది అనుకున్న దానిలో నుంచి దేవుడు మళ్ళీ చిగుర్లు మొలిపించి మోడులను మళ్ళీ చిగురింపు చేసి నీకు పంట వచ్చేటట్టు చేస్తాడు తమ్ముడా. ఈ మాట నేను చెప్పినందున అతడు నమ్మినందున మళ్ళా మిరగాయలు టిక్కి వేసుకొని వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా.